హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. అయితే ఈ వారం ఫిబ్రవరి మొదటి వారం కావడంతో పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అజిత్ నటిస్తున్న పట్టుదల, అలాగే అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేలు మూవీలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి ఈ మూవీస్ ఈ వారంలో కొంచెం ఆసక్తి అయితే రేపుతున్నాయి. మరి ఏ మూవీస్ ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అజిత్ హీరోగా మగధ తెరకెక్కించిన చిత్రం విడమోయాచి. ఈ మూవీ తెలుగులో పట్టుదలగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా, అర్జున్, రెజీనా వీళ్ళు కీలక పాత్ర పోషించగా, అజర్బైజాన్ ఈ మూవీకి నేపథ్య సంగీతం అందించగా, యాక్షన్ కథలో అజిత్ మాత్రం రెండు కోణాల్లో కనిపించే పాత్రలో కనిపిస్తాడు. ఇటీవల విడుదలైన ట్రైలరు, అలాగే కారు జంపింగ్ సీన్స్, పోరాట సన్నివేశాలు ఈ సినిమాపై హైప్ ను పెంచాయి. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక తండేలు రాజుగా వస్తున్నాడు నాగ చైతన్య. మత్స్యకారుడిగా నాగ చైతన్య నటించిన పాన్ ఇండియా మూవీ. శ్రీకాకుళం జిల్లా మచ్చలేశ్వర గ్రామానికి చెందిన పలు మత్స్యకారులు వేటకు వెళ్లగా పాకిస్తాన్ బోర్డు గార్డుకు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇలా బయటకు వచ్చాడనే సంఘటన ఆధారంగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించగా, దేశభక్తితో పాటు ఒక ప్రేమ కథను కూడా చెప్పబోతున్నాడు. తండేలు రాజుగా నాగ చైతన్య, సత్య అనగా బుజ్జి తల్లిగా సాయి పల్లవి సందడి చేయబోతున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇల్లెవరో చెబితే 10,000 సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్రలు పోషించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒక్క పథకం ప్రకారం వినోద్ కుమార్ విజయ్ దర్శకత్వంలో న్యాయవాదిగా సాయిరామ్, పోలీస్ అధికారిగా సముద్రకని, ఒక నేరానికి న్యాయవాదికి సంబంధం ఏమిటి, ఈ కథలో కీలకం ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాలో విలనెవరో కనిపెడితే 10,000 బహుమతిగా ఇచ్చేలా 50 థియేటర్లో పోటీ నిర్వహించేలా టీం ప్రకటించింది. కూపన్లో ఎల్నెవరో రాసి సమయంలో అక్కడున్న బాక్సులో వేస్తే సినిమా పూర్తయ్యాక ఒక్కొక్క థియేటర్ కి ఒక్కొక్క విజేతను ఎంపిక చేసి ఇక్కడే బహుమానం అందజేస్తామని తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్ లో రిలీజ్ కానుంది. తమిళ హీరో అజిత్ నటించిన విడముచ్చాయి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లో 6వ తారీఖున రిలీజ్ కానుంది. అలాగే నాగ చైతన్య నటించిన తండేలు మూవీ కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక కన్నడ మూవీ అధిపతి. ఈ మూవీకి ఛాయత్ చెట్టి దర్శకత్వం వహించగా, ఈ మూవీలో రూపేష్ చెట్టి, జాన్వి, రఘు పాండేశ్వర్ ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ భగీరథ. యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రామ్ జగదీష్ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా, ఇందులో జయప్రకాష్, నిసన్న అన్నప్ప, నందన రఘువేందన్ ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ ఫిబ్రవరి 7వ తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది. కన్నడ మూవీ గజరామన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సునీల్ కుమార్ ఈవే దర్శకత్వం వహించగా, ఇందులో రాజా మర్దన్, తపస్విని పునర్చ, నాగిని ద్వివేది ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ మిస్టర్ రాణి. కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మధుచందర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో దీపక్ సుబ్రహ్మణ్యం, పార్వతీ నాయర్, శ్రీతత్వ శ్యామ్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ రాఘవన్ అన్లాక్ చై. కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ దీపక్ మధువన్ హాలి ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో మిల్లింగ్ మంజునాథ్, రచల్ డేవిల్, అవినాష్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ ఏలో జొన్నప్ప నిన్న రమ్మనే. కామెడీ అడ్వెంచర్ రొమాన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆయువర్ధన్ ఈ మూవీ రచించి మరియు దర్శకత్వం వహించారు. ఇందులో అంజన్ నరేందర్, రామ్, అంజనా దాస్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. కన్నడ మూవీ అనాదయ అశోక్ కుమార్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కించగా, మూవీని సాగర్ కుమార్ రచించి దర్శకత్వం వహించగా, ఇందులో కిషోర్ కుమార్, అర్షద్ కౌశల్, సుధీందర్ నాయర్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ మూవీ కంప్లేవ్. రాబర్ట్ రవి రాసిన నవల ఆధారంగా పీటర్ సాంగ్ అడ్వెంచర్ రాసి దర్శకత్వం వహించగా, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2024లోనే రిలీజ్ అవ్వాల్సిన మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇందులో రఫిల్ ఫినాక్స్, స్టాన్లీ స్టోక్సీ, జాన్ లిథోగో, పెగ్లియో కాస్టెలిట్యో ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ మూవీ బదాన్స్ రవికుమార్. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం దీనికి కిడ్ ఘోష్ దర్శకత్వం వహించారు. హిమేష్ రేష్మియాన్, సన్నీ లియోన్, ప్రభుదేవ, కీర్తి కులహారి, జానీ లెవర్స్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో బాలీవుడ్ మూవీ ప్రేమ పా. ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ చందన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో జునైద్ ఖాన్, ఖుషి కపూర్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళ మూవీ ఏజా. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ధీరజ్ రేజా ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం కూడా వహించారు.
ఇందులో నవాజ్ కల్భవన్, రెహనా నవాజ్, నోజ్ వర్జిస్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మలయాళ మూవీ లవ్ డేల్. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కించగా విన్ను శ్రీరామ్ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా ఇందులో రష్మి రంజిత, రామ శుక్లా, జస్ప్రీత్ కౌర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మలయాళ మూవీ నారాయణ్ నంటే మున్నం మకల్. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కరణ్ వేణుగోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మూవీలో సూరత్ ఎంకటమూడు, లేలో పేజ్, జోస్ జార్జి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే గుజరాత్ మూవీ సంగని అండ్ సన్స్ కుటుంబ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సురేష్ భట్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మనోజ్ జోస్, తేజ్వని, రమేష్ వ్యాష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 6 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ ఎక్రద ఎర్మిద మురారి ఫ్యామిలీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మహేష్ మంబ్రేకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గశ్మీర్ మహాజని, ఉర్మాగర్ దేశపాండే, సందీప్ పాఠక్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే పంజాబీ మూవీ ఓసియార్ సింగ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సత్యేందర్ సత్తా, మీ చహల్, బిఎస్ శర్మ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే రాజస్థాన్ మూవీ ప్లాట్ఫారం నెంబర్ 302 నేర నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ విజయ్ సుత్తర్ ఈ మూవీని దర్శకత్వం వహించి నిర్మించారు. ఇందులో అలీ సోనీ, అల్తఫ్ ఖాన్, హిమా దినోడియా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 7వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.